ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ మన భారతదేశంలో దాదాపు 70 నుంచి 80% మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే పోరాడుతూ ఉన్నారు. దీనికి జీవితాంతం మందులు మింగుతూ ఉన్నారు. అయితే వాటితోటి అనేక ఇబ్బందులు కదా. అలా కాకుండా దీనికి మీ ఇంట్లోనే ఒక చక్కటి పరిష్కారం ఉంది. మజ్జిగతో ఒక చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోగలిగితే ఈ ఐబిఎస్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇంతకీ దీన్ని ఎలా వాడుకోవాలి, అసలు ఈ ఐబిఎస్కి కారణాలు ఏమిటి, ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని, ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యని తెలుసుకోబోతున్నాం. ఇదే ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనికి సంబంధించినటువంటి చక్కటి ఆయుర్వేద నివారణ ఇది మనం తెలుసుకుందాం. మామూలుగా ఏది తిన్నా కానీ కడుపులో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి తినాలనిపిస్తుంది, తీరా తింటే అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేశారనుకోండి, క్రమంగా అది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద, ఐబిఎస్ కింద మారేటటువంటి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా కడుపులో నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏది తిన్నా కానీ మంటగా అనిపిస్తూ ఉంటుంది. అది మామూలుగా అజీర్తి వల్ల అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే ఇది కంటిన్యూస్గా దీర్ఘకాలం పాటు ఇదే సమస్య కొనసాగిందనుకోండి, అప్పుడు అది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ కిందకి వస్తుంది. ఐబిఎస్గా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జీర్ణాశయాంతర పేగు సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య. కడుపులో ప్రధానంగా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది, నమ్నెస్ అనిపిస్తూ ఉంటుంది, నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా కడుపు ఉబ్బరింపుగా అనిపిస్తుంది. అలాగే గ్యాస్ తోటి సతమతం అవుతూ ఉంటారు. అన్నిటికి మించి కొన్ని రోజులు అతిసారం అంటే లూజ్ మోషన్స్, కొన్ని రోజులు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ మార్చి వస్తూ ఉంటాయి. అయితే ఈ అతిసారంలో కూడా మళ్ళీ నీళ్ళ విరేచనాలకు కాకుండా కొద్దిగా పలచగా అవుతూ ఉంటుంది. ఇక మలబద్ధకంలోనేమో మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, తీరా వెళ్తే రిలీఫ్ అనిపించదు. అలాగే మలం కూడా పూర్తిగా బయటికి రాదు. ఇలాగే ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక చక్కటి ఆయుర్వేద ఇంటి వైద్యం ఉంది. దీన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ఈ ఆయుర్వేద నివారణలు సురక్షితమైనవి, సౌమ్యంగా పనిచేస్తాయి. అలాగే కుక్కటి వేళతో సహా సమస్య తగ్గిస్తాయి. ఐబిఎస్ ట్రీట్మెంట్ సంబంధించి ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవటం. చాలా సమస్యలు ఈ పేగులో స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ సమస్యని ఆ పేగులోనే తగ్గించడం అనేది చాలా అవసరం. దీనికి ఒక 5 పదార్థాలతో కూడినటువంటి మంచి ఇంటి వైద్యం ఉంది. దీంతో మీరు బయటపడవచ్చు. దీన్ని ఇంట్లోనే అందరూ కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే మరి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఒకటి మజ్జిగ. దీన్ని 1 కప్పు సిద్ధం చేసుకోండి, తీయటి మజ్జిగ. రెండోది పసుపు పొడి, 1 పావు టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. మూడోది అల్లం, దీన్ని 1 అర టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు అంటే సైంధవ లవణం కూడా సిద్ధం చేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా మెయిన్గా కరివేపాకు పేస్ట్, దీన్ని 1 అర టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. ఇవన్నీ సిద్ధమైన తర్వాత వీటిని ఉపయోగించి మీరు ఔషధాన్ని తయారు చేసుకోవాలి. స్టవ్ మీద 1 గిన్నె పెట్టండి. దీనికి మీరు సిద్ధం చేసుకున్నారే మజ్జిగ, దాన్ని వేయండి. కాస్త వేడి చేయండి. ఇప్పుడు మీరు సిద్ధంగా పెట్టుకున్నారే కదా పసుపు పొడి, అలాగే తురిమిన అల్లం, ఇంకా రాళ్ల ఉప్పు అంటే సైంధవ లవణం, అది లేకపోతే టేబుల్ సాల్ట్, ఇంకా కొత్తిమీర తరుగు, కరివేపాకు పేస్టు, ఇవన్నీ వేసుకోండి. దీన్ని బాగా కలుపుకొని తాజాగా ఉన్నప్పుడే తాగేయండి. ఈ మజ్జిగ మిశ్రమం వల్ల ప్రయోజనాలు ఏమిటి, ఇది తెలుసుకోవడం అవసరం. ఆయుర్వేదం ప్రకారంగా మజ్జిగ జీర్ణ వ్యవస్థకి మంచిది. దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా. దీంట్లో ఆరోగ్యకరమైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి, అంటే యూస్ఫుల్ బ్యాక్టీరియా. అలాగే ప్రధానంగా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. జీవక్రియని అంటే మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. ఇక అన్నిటికీ మించి పేగులని కదిలిస్తుంది, మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. దీంట్లో ఉండేటువంటి కాల్షియం పేగులని స్ట్రెంథెన్ చేస్తుంది. ఐబిఎస్ సమస్య ఉన్న వాళ్ళకి మజ్జిగ ఒక మంచి ఆహారం, ఒక మంచి వరం అని కూడా చెప్పొచ్చు. అతిసార, మలబద్ధకం ఇలాంటి కడుపు సమస్యలకి మరొక మంచి మెడిసిన్ దీంట్లో మనం వాడింది ఏంటంటే కరివేపాకు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారంగా అతిసార, మలబద్ధకం వీటిని నియంత్రించడానికి సహాయపడేటువంటి కార్బజోల్ ఆల్కలాయిడ్స్ని ఈ కరివేపాకు కలిగి ఉంటుంది. ఇది కరివేపాకు ప్రత్యేకత. ఇక
ఈ రాళ్ల ఉప్పు లేదా లవణం. దీన్ని వాడితే ఈ ఛాతీలో మంట, ఉబ్బరింపు, కడుపు నొప్పి ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యలకి ఇది చెక్ పెడుతుంది. ఇది ఒక అద్భుతమైన ఇంటి నివారణ. ఇది ప్రధానంగా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి పేగు కదలికని ఈ ఉప్పు ప్రోత్సహిస్తుంది. ఇక దీంట్లో వేసామే పసుపు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు, కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులు, గాయాలకి ఇదొక మంచి మెడిసిన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సంక్షేపత క్రియాయగో నిదానశిష్ట వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. ఐబిఎస్ సమస్యకి కారణాలు ఏమిటి అనేది తెలుసుకుంటే మీరు దీన్ని శాశ్వతంగా నివారించుకోవచ్చు. ఒత్తిడికి ఎక్కువ గురవటం అనేది ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవటం అనేది చాలా అవసరం. ఈ ఒత్తిడి అనేది ఏం చేస్తుందంటే పేగు కదలికలతో ముడిపడి ఉంటుంది. ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారనుకోండి, ఈ కడుపులో మంటగా అనిపించటం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే పేగు కదలిక కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇదే కాకుండా నీరు ఒకవేళ తక్కువ తాగినా కానీ ఈ సమస్య వస్తుంది. కాబట్టి తగినంత నీరు, అంటే దాదాపుగా 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలాగే ఘాటుగా ఉండేటువంటి ఆహారాలు ఓవర్గా తీసుకోవటం వల్ల కూడా ఈ ఐబిఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరానికి చెడు చేస్తాయి. కాబట్టి వీటిని తగ్గించుకోండి. ఇక అజీర్తి సమస్యలు కూడా మరొక కారణం. కాబట్టి అజీర్తి రాకుండా చూసుకోవాలి. అలాగే శారీరక శ్రమ అర్ధశక్తిగా చేస్తూ ఉండాలి. దీంతో పేగుల కదలిక క్రమబద్ధం అవుతుంది. అందుకని క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి. చేతులు ఊపుతూ నడవటం కూడా మంచి ఆలోచన. ఇక అతి ముఖ్యమైనది గ్యాస్ తయారయ్యేటువంటి ఆహార పదార్థాలు. ఇలాంటి గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్, ఈవెన్ ముద్దపప్పు, తర్వాత శనగపిండి వస్తువులు, ఇలాగ గ్యాస్ని తయారు చేసేటువంటి ఆ పదార్థాలు, అలాగే గ్యాస్ కలిగినటువంటి కార్బోనేటెడ్ డ్రింక్స్, వీటి నుంచి కూడా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి కూడా ఈ ఐబిఎస్కి ముఖ్యమైన కారణాలు. ఇలాగా ఈ ఐబిఎస్ సమస్యకి మజ్జిగతోటి మీరు చక్కటి ఆహార ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయినప్పటికీ ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.